శివాయ. ఇవాళ సర్వ మానవాళికి ఒక వశీకరణ తిలక తంత్రాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. ఈ మూలికను కూడా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను, చూసి చేసుకోండి. ఈ వశీకరణ విధి విధానం భగమాలిని మాత వశీకరణ తాంత్రిక మూలిక సాధనా విధానం అని తెలుసుకోండి. ఈ ప్రపంచంలో సమస్త చైతన్య ప్రవాహములు ఒకే తల్లి శక్తి నుండి ఉద్భవించాయి. ఆ శక్తే భగమాలిని దేవి. ఆమె రూపం మనస్సును ఆకర్షించేది కాదు, ఆత్మలను కలిపే మంత్రశక్తి. ఈ సాధన కేవలం వశీకరణం కోసం కాదు, అది ప్రేమ, గౌరవం మరియు ఆజ్ఞ స్వీకరణ అనే దివ్య సమతా శక్తిని మేల్కొల్పడానికి ఉపయోగించుకునే సాధన అని తెలుసుకోండి. భగమాలిని మాత తాంత్రికుల హృదయంలో సుగంధమై విస్తరిస్తుంది. ఆమె సన్నిధి వశీకరణం కాదు, అది సర్వ మనస్సుల సమ్మేళనం. ఎవరు ఈ దేవిని ఆరాధిస్తారో వారి వాక్కు మంత్రం అవుతుంది, చూపు చైతన్యం అవుతుంది, సమీపంలో ఉన్న ప్రతి జీవి వారికి అనుకూలంగా మారిపోతుందని గ్రహించండి. ఇక్కడ చెప్పే మూలికని గోపికా మూలిక అంటారు. తంత్రశాస్త్రం దీన్ని వశ్యధాతు వనస్పతి అని పిలుస్తుంది. ఇది లేత గులాబీ ఆకులతో సుగంధంతో కూడినది, ఒక అరణ్య మూలిక. ఇది అరణ్యాన్ని నుంచి మాత్రమే తెచ్చుకోవాలని గ్రహించండి. చంద్రకాంతి కింద దీనిలో రసం మోహన శక్తిగా మారుతుంది. భగమాలిని తంత్ర సంప్రదాయాల్లో దీన్ని గోపికా మూలిక అంటారు. ఎందుకంటే ఇది భగమాలిని చైతన్యం నిండిన ద్రవ్య శక్తిగా పరిగణించబడుతుందని గ్రహించండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఈ మూలికని ఎలా తెచ్చుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నాను. సావధానంగా విని చేసుకుని సుఖపడండి. ఈ మూలికని శుక్లపక్ష ద్వాదశి నాడు బ్రహ్మ ముహూర్తాలు అనగా ఉదయం 4 గంటల లోపు ఆ మూలికని సేకరించాలి. అంటే ముందుగా మీరు ఆ మూలికని వెతికి పెట్టుకోవాలని అర్థం. చంద్రకాంతి క్రింద ఒక రాత్రి ఆరబెట్టి తర్వాత నెయ్యి మరియు రుద్రాక్షని, పంచముఖ రుద్రాక్షని పగలగొట్టి చూర్ణం చేసి కుంకుమ కలిపి గ్రాణ ద్రవంగా చేయాలి. గ్రాణ ద్రవం అంటే కొంచెం గట్టిగా బొట్టు పెట్టుకునే విధంగా తయారు చేసుకోవాలని గ్రహించండి. ఆ ద్రవాన్ని నాభి మరియు కంఠము మరియు భ్రూమధ్యంలో నుదుటి మీద తిలకంగా ధరిస్తూ ఉండాలి. ఈ మంత్ర సాధనకి స్థలం గోప్యమైన ప్రదేశం లేదా మీరు సపరేట్ గా సాధన చేసుకునే ప్రదేశం అయి ఉండాలని గ్రహించండి. ఈ మూలిక తీసే కాలం శుక్ల పక్ష చతుర్దశి లేదా పౌర్ణమి రాత్రి ఈ సాధనకు ఉపయుక్తమైనది. దీపం ఎరుపు రంగు దీపం అంటే ఎర్రని వస్త్రాన్ని నెయ్యితో వెలిగించాలని గ్రహించండి. ధ్యానం భగమాలిని దేవిని రక్తవర్ణ వజ్ర సింహాసనంపై కూర్చున్నట్లుగా నవరత్నాలతో అలంకరించబడినట్టుగా ధ్యానించాలి. ఆ ఫోటో కూడా ఇక్కడ ఇస్తాను, నేను ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను, చూసి చేసుకోండి. ఈ మంత్ర జపాన్ని 1108 సార్లు జపించినా సిద్ధి అవుతుంది. 108 సార్లకు ఒక్కసారి జపం అయిపోయిన తర్వాత మూలికా తిలకాన్ని స్పృశించి ఇలా సంకల్పం చెప్పాలి. భగమాలిని దేవి సర్వజనం నాకు వశం అవ్వాలని, నా ఆజ్ఞానుసారమే మసులుకోవాలని సంకల్పించుకోవాలి. అంటే ఒక చెయ్యి దాని మీద పెట్టి ప్రతి 108 జపాలు అయిపోయిన తర్వాత ఒకసారి అలా పెట్టి చేసుకోవాలి. ఈ ముందు ఈ రసము ఇవన్నీ ముందు తయారు చేసి పెట్టుకోవాలి మంత్ర జపం కంటే ముందు. ఇక మంత్రం ఓం ఐం హ్రీం భగమాలిన్యే సర్వజనమే వశ్యం కురు కురు స్వాహ. అలా చెప్తున్నాను, మంత్రాన్ని వినండి. ఓం ఐం హ్రీం భగమాలిన్యే సర్వజనమే వశ్యం కురు కురు స్వాహ. మళ్ళా కూడా మంత్రాన్ని చెప్తాను, వినండి. ఓం ఐం హ్రీం భగమాలిన్యే సర్వజనమే వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని 1108 సార్లు జపించాలి. ప్రతి 108 సార్లకి పైన చెప్పిన సంకల్పాన్ని చెప్పుకోవాలని గ్రహించండి. ఎవరైతే ఈ తిలకాన్ని, ఈ మంత్రాన్ని జపించి ధరిస్తూ ఉంటారో ఈ సాధన సమస్త లోక ఆకర్షణ శక్తిని పెంచుతుంది, మేల్కొల్పుతుందని గ్రహించండి. సాధకుని వాక్కు, చూపు, దేహం ఇవన్నీ సుగంధంగా మారుతాయి. శత్రువులు శాంతమవుతారు, ప్రజలు సహకార దృష్టితో సమీపిస్తారు. తాను కోరిన ప్రతి పని, ప్రతి మనిషి ఆ పరిస్థితి ఆయన సంకల్పానికి అనుకూలంగా మారుతుంది. ఎవరైతే ఇది చేస్తారో ఏ పైన కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, ఈ తిలకాన్ని మంత్రంతో ధరించే వ్యక్తికి అనుకూలంగా అవుతారని గ్రహించండి. దీన్ని ఇంకా సుదీర్ఘంగా చేస్తే పశుపక్షాదులు కూడా వశమవుతాయని శాస్త్రవచనం. భగమాలిని వశీకరణం బలవంతంగా కాదు, అది సహజమైన సమ్మోహనం అని గ్రహించండి. ఆమెలో
ఏకమైన చైతన్యం వశీకరణ కాదు, ఇది సర్వజన మిత్రత్వాన్ని ప్రదర్శిస్తుంది, సాధకుని అనుభూతిలోకి తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, మూలికను అరణ్యం నుంచే సంగ్రహించాలి. ఇటువంటి మూలికలు అనేకం ఉంటాయి. ఎందుకంటే ఇది తుమ్మి చెట్టులాగా అనిపిస్తుంది మీకు, కానీ తుమ్మి చెట్టు కాదని గ్రహించండి. గోపికా మూలిక అంటారు దీన్ని. తంత్రశాస్త్రం దీన్ని వశ్యధాతు వనస్పతి అంటుంది. గుర్తుంచుకోండి, ఈ మూలికని గోపికా మూలిక అంటారు. తంత్రం దీన్ని వశ్యధాతు వనస్పతి అని పిలుస్తుంది. ఈ ఫోటో చూడడానికి మేము ఎక్కడో చూసామే అనుకోవచ్చు, కానీ మీరు స్థిరంగా గమనించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది అరణ్యంలో లేదా పాడుబడ్డ గుళ్ళలో ఎప్పుడు కూడా ఈ మూలిక వీలైతే పాము పుట్టల మీద మాత్రమే ఉంటుందని గ్రహించండి. కింద ఉండేటి పశువులు తిరిగే చోట ఇది పని చెయ్యదు. జనారణ్యానికి దూరంగా ఉన్న ప్రదేశంలో ఈ మూలికని మీరు తెచ్చుకుంటే 100% మీ అని చేసి పెడుతుందని గుర్తుంచుకోండి. ఇది అద్భుతమైన మూలికని మీరు తీసేటప్పుడు మీ మనసుతో సంకల్పించుకోండి. దీనికి ప్రత్యేకమైన మంత్రాలు ఏముండవు. ఇక్కడ చెప్పిన మంత్రాన్నే మీరు అక్కడ 108 సార్లు జపించి తెచ్చుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ ఒక్క మూలిక మాత్రమే పనిచేస్తుందని గ్రహించండి. అన్ని మూలికలకి ఈ మంత్రం పనిచేయదు, ఈ మూలిక మాత్రమే ఇది పనిచేస్తుందని గ్రహించండి. ఇలా మీరు చేసుకొని సుఖపడండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రపంచం ద్వేషిస్తున్నప్పుడు ఆ ప్రపంచం ద్వేషం నుంచి ఆ ప్రపంచం ప్రేమగా మారుస్తుంది. మీ యందు అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ఈ తిలకాన్ని ధరించవచ్చు. ప్రతి ఒక్క మనిషి శత్రుత్వం కావచ్చు, నీకెవరైనా నీ మాట వినాలి అనుకుంటే ధర్మబద్ధంగా గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైనదే. అందరూ ఈ తిలకాన్ని ధరించి సాధన చేసిన వ్యక్తికి అనుకూలమై వ్యవహరిస్తూ ఉంటారని గ్రహించండి. దుర్వినియోగం కోసం మాత్రమే ఇది చేయొద్దు. దుర్వినియోగానికి చేసినా పని చేస్తుంది. తర్వాత మీరు ఎలాగైతే దుర్వినియోగం చేశారో ఆ పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోగలగాల్సి ఉంటుంది. కనుక ధర్మబద్ధంగానే చేసుకోండి. నిజంగా సమస్యలు ఉండేవాళ్ళు, నిజంగా మీకు కావాలి, జనాదరణ కావాలి, నిజంగా మేము మీ మనసును అడగండి, మేము ధర్మం కోసమే ఇది వాడతాం, మా ఎదుగుదల కోసం వాడతామని అనుకున్న వ్యక్తులు మాత్రమే దీన్ని ఉపక్రమించి సాధన చేసుకుని సుఖపడండి. సర్వే జనా సుఖనో భవంతు.